పట్నంలో ఉన్న చెరువులను ముద్దుగా సింగారిచ్చే పని ముంగటేసుకున్నది మన తెలంగాణ సర్కారు. ఆ పనులు ఎట్లెట్లయితున్నాయి, ఎందాకొచ్చినాయి అనేదంతా వీలైతే మంత్రులు లేకుంటే పెద్ద అధికారులు ఎప్పటికప్పుడు పోయి చూస్తూనే ఉన్నారు. అట్లా 3-4 చెరువులు ఇప్పటికే కొత్త పాతయి పెద్ద పార్కులోనే తయారైనాయి. అగో ఇట్లనే ఇంకో చెరువును కూడా అందంగా తీర్చిదిద్దే ఉపాయం కట్టిందట. పాండ్రి ఆ చెరువు పనులను చూస్తానికి ఎవళ్ళొచ్చిర్రో అరుసుకొని వద్దాం. మీరాలం చెరువు పనులను చూస్తానికి పోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. బేస్తారం పొద్దుగాల బండి కట్టిన సీఎం సారు సీదా రాజేంద్ర నగర్ దిక్కున్న చెరువు కడికి పోయిండు. బండి దిగి ఓపెన్ టాప్ జీప్ ఎక్కి చెరువు హాలత్ ఎట్లుంది, పనులు ఎట్లా నడుస్తున్నాయి అనేదంతా చూసిండో మల్క. అటెంక పెద్ద క్రేన్ ఎక్కి చెరువు హద్దు ఎందాకుంది, చుట్టుపట్టు ఏం జరుగుతుంది, చెరువు అభివృద్ధి పనులు ఎట్లెట్లా అవుతున్నాయి అనేదంతా అరుచుకుండు. అంతేకాదు మూసీ రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సర్కార్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కడుతుర్రట. ఆ బ్రిడ్జి పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, కట్టుడు పని ఏ తరీఖలో చేస్తున్నాం అనే ముచ్చట్లన్నీ ఫోటో ప్రదర్శన పెట్టి ఇవరిచ్చిర్రట అధికారులు. ఇక ఆఫీసర్ల ముచ్చట్లన్నీ విన్న పెద్దసారు అనుకున్న టైం లోపలే చెరువు పన్ను మొత్తం ఓడిచిపోవాలి, షెర్లకు మురికి నీళ్లు వచ్చుడు పూరాగా బంద్ పెట్టుర్రి, గా మురుగును షెర్లకు కాకుండా మూసీలకు పోయేటట్లు చూడాలి అని ఆర్డర్ వేసిండు. అట్లనే చెరువు నీళ్లు ఒక్క తావులో ఉండకుండా పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చేటట్లు నాలా పనులు కూడా రువ్వడు వెంచుర్రి అని చెప్పిండట. పెద్ద ముచ్చటేందంటే గాలి మోటార్ల డిపోకు దగ్గరుంది కాబట్టి దీన్నో టూరిస్టు జాగా లెక్క తీర్చిదిద్దాలి. అందుకోసం షెర్ల ఐలాండ్ తో పాటు నీళ్ల ఆటలాడేటట్లు కూడా సౌలతులు చెయ్యుర్రి అని పూసగుచ్చిండట ముఖ్యమంత్రి. మొత్తానికి ఘన చరిత్ర కలిగిన చెరువును బొమ్మ లెక్క తయారు చెయ్యుర్రి, పర్యాటక ప్రాంతం కావాలి, జనం ఎగబడి రావాలి అని ఆర్డర్ వేసిండట. మరిగా మీరాలం చెరువు హాలది ఎట మారుతుందో ఏమో చూడాలిగా. సర్కారోళ్లకు పసందైంది, పబ్లిక్ కు పసందు కాకపోవచ్చు, పబ్లిక్ కు నచ్చింది, సర్కార్ కు నచ్చకపోవచ్చు. అయితే మన దేశంలో లీడర్లను ఎన్నుకునేది, సీట్ల కూసోబెట్టేది పబ్లిక్కే కాబట్టి వాళ్లకు నచ్చకపోతే ఎసొంటి కానునైనా సరే సర్కారోళ్ళు వెనకకు తీసుకుపోవాల్సిందే. ఇప్పటికే చాలా సార్లు అట్లా వెనకకు తీసుకుర్రు కూడా. ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో సర్కారోళ్ళు చేసిన ఫైస్ల మీద లొల్లి పంచాది గట్టినే అవుతుంది చూడుర్రి. అయితే భూములలాడాయి, లేదంటే ఫీజులలాడాయి, అన్ని కాకపోతే చదువులలాడాయి. ఎగస్ పార్టీల లొల్లులతోని తెలంగాణ చౌరాత్తలు దినం రగరగ రగులుతూనే ఉన్నాయి. అక్కెరెళ్ళు తీసుకున్నాక తక్కెడ పొయ్యిలో పెట్టినట్టే ఉన్నది. ఏందికి అనుకుంటా రోడ్డు ఎక్కుతుండ్రు ప్రతిపక్షం లీడర్లు. ఇక చూడర్రే సర్కారు వాళ్ళకు సూటి పెట్టడానికే కారు పార్టీ వాళ్ళు పెద్ద పంచాయతీ ముంగటేసుకుండ్రు. ఓ దిక్కు ఐటీఐ పాలిటెక్నిక్ చదువులను స్కిల్ యూనివర్సిటీలకు కలపొద్దని కాలేజీ పొలగాన్లు చాలా వదిల సంది లొల్లులు చేస్తాండ్రు. ఇక వాళ్ళతో కలిసి పంచాయతీ పెట్టడానికే మాజీ మంత్రి హరీష్ రావు సార్ వరంగల్ పోయిండు. పొద్దుగాలనే సార్ ఇంటికి పోయి పోలీసు వాళ్ళు ఆగబట్టాలని చూసిండ్రు గాని అట్లిట్లా ఆఖరికి వరంగల్ చేరిండు. అక్కడ కూడా పోలీసు వాళ్లకు గులాబీ లీడర్లకు నడుమ గుంజులాట గట్టిగానే అయ్యింది. వాళ్ళు అటుగుంజా వీళ్ళు ఇటుగుంజా లాడాయి జోరుగా నడిచింది. మాజీ మంత్రిని సుబేదారి పోలీస్ స్టేషన్ కు పట్టుకపోవడంతోని పాలిటెక్నిక్ చదువుతాన్న పొలగాన్లు కారు పార్టీ లీడర్లు అంతా అక్కడికే పోయి పంచాయతీ పెట్టిండ్రు. బొబ్బ అయింది. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా. ఇలా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లను తీసుకుపోయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు కలుపుతున్నావు? స్కిల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రభుత్వ పాలిటెక్నిక్ లను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు? ఇలా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నావు. అసలు ఈ రాష్ట్రానికి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఇవాళ విద్యార్థుల పాలిట శనిలాగా తయారైనవు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, ఇటు పాలిటెక్నిక్లను ప్రైవేట్ పరం చేస్తా అంటావు. ఇవాళ నువ్వు పిల్లల కోసం చేసింది ఏంది? అంతేకాదు పాలిటెక్నిక్ చదువు వద్దని చాలా మంది టీసీలు తీసుకొని పోతారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతున్నది. వీళ్ళు ఎందుకు టీసీలు తీసుకున్నారు? ఇక మా పిల్లలు స్కిల్ యూనివర్సిటీలో ఈ పాలిటెక్నిక్ కలిస్తే మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండయి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి టీసీలు తీసుకొని వెళ్ళిపోతుండ్రు. ఈ పాలిటెక్నిక్ విద్య మాకొద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ ను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తుండు, మా పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని వరంగల్ పాలిటెక్నిక్ లో ఈ రోజు ఇద్దరు తల్లిదండ్రులు టీసీలు తీసుకొని వెళ్ళిపోయినారు. పొలగాన్ల చదువులు ఆగమవుతున్నాయి అన్నట్టు గరం అయిండు సారు. అటు పూ పార్టీ లీడర్లు సుత గీదే ముచ్చట మీద మస్తు కోపానికి వచ్చిండ్రు. దమ్ముంటే ప్రజాక్షేత్రంకి వస్తావా అని చెప్పి సవాల్ చేస్తాను. అట్లాంటి ఇష్యూ ఇలా పాలిటెక్నిక్ ఇష్యూ. ఇవాళ బ్యూటీ ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ బ్యూటీ ఏంటంటే ఇంజనీర్ల కంటే కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది పాలిటెక్నిక్ విద్యార్థులు మాత్రమే. ఉన్నట్టుండి రేవంత్ రెడ్డికి మరి ఏం పుట్టిందో కానీ ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడుతూ ఉన్నారు.
ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక చిల్లర ఓటు తగిలించి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక అది అట్లుంటే పాలిటెక్నిక్ ను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో పెట్టుడు ఆ చదువుకునే పోలగాన్లకే ఇష్టం లేదని రోడ్డు ఎక్కినప్పుడు సర్కారు వాళ్ళన్నా మళ్ళీ మారు ఆలోచనలు చేసుకోవాలి కదా అని అడుగుతాళ్ళు అయ్యవ్వలు. గటు తమిళనాడు దిక్కు పబ్లిక్ కు నచ్చకపోతే ఎటువంటి నిర్ణయమైన వెంటనే వెనకకి తీసుకుంటారు సర్కారు వాళ్ళు. మరి ఇక్కడ ఏంటికి అంత పంతం పడతారు అన్నట్టు అడుగుతారు ఇంతమంది జనాలు. మరిగా చూడాలే సార్లు ఆఖరికి ఏం చేస్తారో. మాటతోని 10 మాన్యాలేలొచ్చు, అదే మాటతోని ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు. మన మాటలనే ఉన్నదే అసలు రహస్యం. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అన్నారు మన వెనకటోళ్ళు. అయితే ఎక్కువ మాటలు తెచ్చిన చేటుతోనే రాజకీయాలలో లీడర్ సాబులు గట్టిగా పరిశాన్ అవుతుంటారు. అట్లా అన్ని దిక్కుల కంటే ఎక్కువగా తెలంగాణలో ఇంత ఎక్కువనే రగులుతుంటది మాటల కుంపటి. ఇక చూడుర్రి మాటలు పెట్టిన మంటలు ఎట్లెట్లా రగులుతున్నాయో. మాటలు చేయబట్టి తాపకోసారి తెలంగాణ రాజకీయాలలో మంటలు మండుతూనే ఉన్నాయి. గిట్లనే మొన్న పరకాల దిక్కు మీటింగ్ పెట్టి మంత్రి సురేఖక్క బిడ్డ రాజేసిన చిచ్చు సురసుర అంటుకుంటూ అట్టట్లా పోతనే ఉన్నది. బుధవారం నాడు బట్టిసారింట్లో ఓ మీటింగ్ నడిచే కదా. గా మీటింగ్ వచ్చినాక ఆడబిడ్డ ముచ్చట్లతో మాకు ఎటువంటి సంబంధమే లేదని సురేఖక్క ఇంటి అని చెప్పుకోవచ్చు కదా. గా ముచ్చట్లన్నీ పెద్ద సారుకు చెప్పనికే బెంగళూరు పోయిండట డిప్యూటీ సీఎం. కరిగే సారుతో బాగా సేపే మాట్లాడిండట. ఇంకో దిక్కు అసెంబ్లీ మీటింగులకు ముందే ఏదో నిర్ణయం చేయాలన్నట్టు చూస్తాలట. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. ఇంకో దిక్కు పోయిన అసెంబ్లీ మీటింగుల టైంలో ఎమ్మెల్యే కడియం సారును పట్టుకొని ఎట్టబడితట్ట మాట్లాడిండని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చిండ్రు. 29వ తారీఖు నాడు రావాలి కూర్చొని మాట్లాడదామన్నారట పెద్ద మనుషులు. ఇంత దాంట్లో గీట పైసలా కఠినంగా ఉంటే ఎమ్మెల్యే పోస్టుకి ఎసరు వస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటారు. ఒకవేళ కరంగానే గట్లయితే మాత్రం హుజురాబాద్కు బై ఎలక్షన్ వస్తుంది అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కానీ అటు పరకాల పంచాయతైనా ఇటు కౌశిక్ రెడ్డి సారు పంచాయతైనా మాటలతోనే వచ్చింది కదా. అదుపు లేని మాట అదుపు లేని గుర్రం అని వెనకటోళ్ళు గిందికే కదా అన్నారు అనుకుంటారట చాలా మంది. అట్లనే ఆ లీడర్లు మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నదని కూడా అడిగేటోళ్ళు ఉండ్రు. మరిగా 2 పంచాయతీల మీద ఆఖరి పైసలా ఏమవుతుందో చూడాలి మరిగా. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే అన్నిటికంటే ముందుగల తిన్నవా అని అడుగుతుంటారు. ఎందుకంటే మనం అంటే వాళ్ళకు పాయరం కాబట్టి ఆకలి కొనొద్దు అని కోరుకుంటారు. ఇట్లనే ఏపీల పబ్లిక్ ఎవ్వళ్ళు ఆకలితోని ఉపాసం ఉండొద్దు అని కోరుకుంటుర్రు సర్కారోళ్ళు. అన్న క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే కడుపు నింపుతుర్రు. అవుగాని గది పాత ముచ్చట్నే కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తుర్రు అని అంటారా? చూడుర్రి ఎందుకు చెప్తున్నాను. పెద్ద హోటల్ ఏంటికి ఉన్నదిగా సర్కారు వాళ్ళ క్యాంటీన్ అనుకున్నట్టుండ్రు సార్లు. ఇక నలుగురితోని మనం అన్నట్టు అన్న క్యాంటీన్ కు పోయి బువ్వ తిన్నారు పెద్ద ఆఫీసర్లు. సర్కారు వాళ్ళు 5 రూపాయలకి అందరికి పసంద్ అయ్యేటట్టు బువ్వ పెడతానని తెలిసి ఎట్టెట్టున్నది ఏం కథ అని రుచి చూడడానికి పోయిండు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ సారు. అన్నము పప్పు కూరలన్నీ రుచి చూసిండు. సారెనక ఇంతమంది ఆఫీసర్లు సుత పోయిండ్రు. బువ్వ తిన్నాక పోత క్యాంటీన్ మస్తు నీట్ గా పెట్టిండ్రు. కూరలు కమ్మగా ఉన్నాయని పుస్తకంలో రాసిపోయిండు. సర్కారు వాళ్ళు 5 రూపాయలకే మంచి తిండి పెడతాను అన్నట్టు తారీఫు చేసిండు. కరంగా చెప్పాలంటే మరిగా బయట హోటళ్ల పొంటి దొరికే తిండి కంటే 100% అన్న క్యాంటీన్లలో దొరికే తిండి ఏక నెంబర్ అంటారు చాలా మంది. పైసల ఆపచ్చనకు ఎట్టబడితట్ల కల్తీ సామాన్లు అల్క తక్కువ సామాన్లతో వంటలు వండి పెడతారు హోటళ్ల పొంటి. తిండి షేకింగులు చేసే ఆఫీసర్లు పోయి రోజుకోకాడ బండారం బయట పెడతాండ్రు. 100 రూపాయలు పెట్టిగా గలీజ్ తిండి తినే కంటే 5 రూపాయలకే ఆయమన్న తిండి పెడుతున్న సర్కారు వాళ్ళ క్యాంటీన్లు చాలా నయమే కదా అంటుర్రు ఇంతమంది. ఇటు తెలంగాణలో సుత ఇందిరమ్మ క్యాంటీన్లతోని పేదోళ్ళ కడుపు నింపుతారు సర్కారు వాళ్ళు. పట్నంలో చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు కైకిలు చేసుకునేటోళ్ళు హోటళ్ళ పోంటి 100లకు ఖర్చు పెట్టుకోకుండా అక్కడనే ఆకలి తీర్చుకుంటుండ్రు. ఏమైనా 2 దిక్కుల మంచిగా చేసిరు సర్కారు వాళ్ళని మెచ్చుకుంటుర్రు జనాలు. అప్పట్లో మా చదువంతా సర్కార్ బళ్ళనే వడిచిపోయింది. బడికి పోయే పొలగాళ్లకు బట్టలు గవర్నమెంటే ఇస్తుండే. ఇక యూనిఫామ్ వేసుకొని పోంగా బడంతా ఒకటే తీరు డ్రెస్లతోని కలకలలాడేది. ప్రతి బేస్తారం నాడు యూనిఫామ్ కాకుండా ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకునే పురుసత కూడా ఉండే. కానీ తెలంగాణలో ఉన్న చాలా బళ్ళల్లా దినం రంగురంగుల బట్టలు వేసుకొని వస్తుర్రట. మరి ఎందుకట్లయితుందో అందాక పోయి అరుచుకుని వద్దాం పార్రి. అబ్బా సర్కారు బళ్ళు ఏ తీర్లో ఏలిగిపోతున్నాయి చూడు రే. గవర్నమెంట్ బళ్ళలో సర్కారు ఇచ్చే బట్టలు వేసుకొని పొలగాన్లు పాల పిట్టలో మెరిచిపోవాలి. కానీ వాళ్ళకు డ్రెస్సులు అందక ఇగో గిట్లా సివిల్ డ్రెస్సులు వస్తుర్రు. అట్లని ఏదో ఒక బడి కాదు, కరీంనగర్, ఆదిలాబాదు, సంగారెడ్డి అసంటి జిల్లాలలో చాలా మటుకు ఇదే తారీఖులో ఉందట.
పెద్ద ముచ్చట ఏంటంటే గానడమనే సర్కారోళ్ళు ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి వల్లే బడి బట్టలు అందిస్తాం, ఖచ్చితంగా 100% ఇచ్చి తీరుతాం అన్నట్టు మాట్లాడిరాట. అసొంటిది ఆగస్టు 15 పోయి 10 రోజులు అవుతున్నా సుతా ఇదివరకు దాకా బడ్ డ్రెస్సుల ముచ్చటే లేదు. ఇదే ముచ్చట మీద మా విలేకరన్నలు బడి తిరిగి అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుర్రు. యాళ్ళకి ఇయ్యాల్సిన యూనిఫామ్ ఎందుకు ఆలస్యమైంది, ఏడ ఇరకబడ్డం, అసలు బట్ట వచ్చిందా లేదా, వస్తే 2 జతల యూనిఫామ్లు ఇప్పటి వరకు ఇయ్యాలి కదా, ఎందుకు ఇయ్యలేదు అని ఇట్లా పొలగాన్లను చాలా ముచ్చట్లు అడిగి తెలుసుకుర్రు. 50,000 వరకు షర్ట్ ఇచ్చారు, పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ మెజర్మెంట్ తీసుకున్నారు కానీ వస్తాయని చెప్తారు. ఈ షర్ట్ తీసుకొని ఒక 15 days అవుతుంది, పాయింట్ ఇంకా వస్తుంది అని చెప్తున్నారు. స్కూల్ 6th నుంచి 10th దాకా ఇచ్చారు అందరికి, అన్ని క్లాసులకు. తొందరనే ఇస్తా అని చెప్తారు, జస్ట్ లెంత్ తీసుకుని వెళ్ళిపోయారు. వస్తాయి అని ఇంకా ఇయ్యలే. ఈ సమస్య రాష్ట్రం అంతటా ఉందట. బట్ట వచ్చింది కానీ కుట్టుడే కాలేదు అనేది పొలగాలు చెప్తున్నామాట. ఓ దిక్కు రాష్ట్ర సర్కారు పొలగాలను అన్ని తీర్లార్చుకుంటున్నాం, వాళ్ళకు కావలసిన సౌలతులలో ఎక్కడ రాజీ పడతలేమని చెప్తుంది. ఇటు చూస్తేనేమో అధికారుల లాపర్వజయంగా పొలగాలను ఇంకా యూనిఫామ్ వేసుకోలేని పరిస్థితి. 90% ఇదే నమూనాల ఒక్క డిరేస్ ఇచ్చి ఇంకో డిరేస్ కాడ ఆగిపోయింది. కొన్ని దిక్కుల మాపు తీసుకొని పోయిరంటే ఇదివరకు దాకా కుట్టుడే కాలేదట. ఇదే ముచ్చట మీద పూపాటి పెబ్బ రామచంద్రరావు సార్ మస్తు గర్వమైన సర్కారు మీద కోటాను రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు, బానే ఉంది గాని ఊర్లో పొంటి పొలగాన్ల అవస్థలు చిన్నగా లేవు. మరి ఆ ₹1 ఏడబోతున్నాయి చెప్పురి అని కోపానికి వచ్చింది గిట్లా. విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా ఈరోజు రిక్రూట్మెంట్ లేవు. స్కూల్స్ లో మొత్తం కూడా విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఒక పని మర్చిపోయి రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరు మీద స్కూల్స్ అన్ని కూడా తీసేసి తగ్గించి విద్యార్థులకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు, వాళ్ళకి ప్రమోషన్ లేవు, వాళ్ళకి హెల్త్ కార్డు లేవు, సరైన టైంలో శాలరీస్ రావు వాళ్ళకు. మొత్తానికి 2 జతలు ఇచ్చే కాడ 1 జత ఇచ్చుడు, బూట్ల సైజులు సుతా బరాబర్ లేకపోవుడు, ఆ వీటిని మళ్ళీ వెనుకకు పంపి తెప్పిస్తామన్నాడు. పుణ్యకాలం అంతా గిన్నె అయిపోతుందట. మరిగా ఇప్పటికన్నా గట్టి నజర్ పెడతారో లేదో చూడాలిగా యూనిఫామ్ మీద. 2 తెలుగు రాష్ట్రాల మీద వానదేవుడు ఈసారి గట్టిగా పగబట్టిండు. మీది బాజేమో గెరువు లేకుండా దంచి వరదలు పుట్టిస్తుంటే మనకాడ మాత్రం సుక్క శినుగు లేదు. ఇప్పటికే వానదేవుణ్ణి ఎట్లయినా పిలవాలని కప్పతల్లి ఆటలు, భజనలు, పాటలు, పూజలు, యాగాలు గిట్లా అన్ని తీర్ల మొక్కులైపోయినాయి. ఆయన కూడా దయలేని వానదేవుడు ముఖం చాటేస్తూనే ఉన్నాడు. ఇట్లయితే కాదని ఇగో ఆఖరి ప్రయత్నం గిట్ల చేసిరు జనాలు. చూడురు మీరే. ఏదో వానల ముచ్చటని చెప్పి ఏడుపులు పెడబొబ్బల ముచ్చట చూపియబడితే అని పరిశాన్ అవుతున్నారులే. మంచిగా చూడురి, ఈడ శోకం పెడుతున్నది వానల కోసమే. అగో అదేంది, వానలు పడాలని కప్పతల్లి ఆటలు పాటలు చూసినాం గాని ఈ ఏడ్చుడేంది కొత్తగా ఉంది అని అంటే తిరుపతి జిల్లాలున్న ఓ ఆచారం అట ఇది. వీళ్ళంతా కుప్పం మండలం మిట్టపల్లి ఊరోళ్ళు. అయితే వానకాలం ముంబిరంతా వెళ్ళిపోవచ్చే కదా, అయినా కూడా ఒక్క శినకన పడదా. ఇప్పటికే సాగు వెనుకబడి వేసిన పంటలు తమాం ఎండిపోయి ఆగమవుతున్నాం. ఇట్లనే కాలం వెళ్ళిపోతే ముంగడ దూపక చచ్చిపోతాం అని ఇట్లా ఊరి మహిళలు షెర్లకొచ్చి శోకం పెట్టిరు. గిట్లా తాగే నీళ్లు దొరకక తినే తిండి దొరకక జనం ఆగమయ్యే పరిస్థితి ఉంది. జర ఇప్పటికన్నా కనకరించు వానదేవుడా అని గీతీళ్ళ శోకం పెట్టిర్రు. కప్పతల్లాటలు, వలసపోగుడు, పూజలు, మొక్కులు, యాగాలు గిట్లా ఏం చేసి పిలిచినా సుతా వానదేవునికి వినపడతలేదా. ఆఖరికి మా ఏడుపు వినన్న రావయ్య స్వామి అని చెప్పి దేవుని తెలుసుకురు గిట్లా. అయినా ఈ వానలు సుతా అంతకే మోపైనాయి. వద్దురా నాయన సాలు అన్న కాడనేమో జనాలను శత్రువులు చేసిందాకా ఇష్టపెడతలేవు. అదే రావయ్య అని పబ్బది పెట్టి పిలిచిన కాడ మాత్రం పత్తగా అవపడతలేవు. మొన్న ఈ నడుమనే తెలంగాణ సర్కారు వానల కోసం సాగర్ కాడ యాగం చేస్తే అటు విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో సుతా వానల కోసం మొక్కులు నడిచినాయి. గిట్ల ఎవలిన్ని చేసినా సుతా నై అన్నట్లే అటటే తిరుగుతుండు వానదేవుడు. మరి అద్దుమరాత్రి షెర్ల కూసోని గొడగొడ శోకం పెట్టి అడుగుతురు మహిళలు. వీళ్ళ ఏడుపు చూసన్నా ఇడిదిక్కు మల్తోడో లేదో చూడాలా గాని వానదేవుని ఏడ్చుకుంటూ పిలుచుడే చాలా ఇచ్చంద్రం ఉంది కదా అని అనుకుంటారు అందరూ. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.